బెంగళూరులో ఉగ్రకూట్ర భగ్నం రంగంలోకి ఎన్ఐఏ ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. దేశంలో మరోసారి ఉగ్రవాదులు పట్టుబడ్డారు. మొన్న విజయనగరం, నిన్న రాయచోటి, ఇక తాజాగా బెంగళూరు. కరుడు గట్టిన ఉగ్రవాదులంతా మన కళ్ల ముందే తిరుగుతున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా మనలో ఒకరిగా ఉంటూ దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. భారత్లో రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. నిన్నటికి నిన్న అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రకు యత్నించగా ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో బెంగళూరు పరపన్న అగ్రహార జైల్లో పనిచేస్తున్న డాక్టర్ తో పాటు ఏఎస్ఐ చాంద్ పాషా, ఫాతిమా అనే మహిళ ఉన్నారు. ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ గత 4 ఏళ్ల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. అలాగే కోలార్లోని మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద దాడి ఘటన తరువాత స్లీపర్ సెల్స్ పై భారత్ బలగాలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. లష్కర్ ఏ తోయబాతో సంబంధం ఉన్న 6 స్లీపర్ సెల్ సభ్యులే పెహల్గాం దాడి ఘటనకు కారణం కాగా, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వ్యాప్తంగా టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఇక టెర్రర్ స్లీపర్ సెల్స్ వీరు మన మధ్యనే, మనలో ఒకరిగా ఉంటారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ వ్యక్తుల్లా జీవనాన్ని సాగిస్తారు. ఉగ్రవాద సానుభూతి పరులుగా ఉంటూ ఉగ్రవాద గ్రూపుల కోసం పనిచేస్తుంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే చాప కింద నీరులా పనిచేస్తారు. గ్రూప్ కమాండర్లు ఆదేశాలు ఇవ్వగానే ఈ స్లీపర్ సెల్స్ సభ్యులు యాక్టివేట్ అయిపోతారు. ఇదే తరహాలో భారత్ సున్నిత రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న పలువురు గూఢచారులను నిఘా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేసింది. గూఢచారులతో పాటు ఉగ్రవాదుల దాడుల్లో అరెస్ట్ అయిన వారితో పాటు వారికి సహకరించిన వ్యక్తులను నిశితంగా గమనిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటున్నారు అధికారులు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది.